క్రైస్తవ బిడ్డలు దేవుని మందిరానికి వెళ్తున్నారు, కానీ వెళ్ళినటువంటి వారు మందిరానికి వెళ్తున్నారు. ఈరోజు ఏమి నేర్చుకున్నాం మనం? దేవుని యందు భయభక్తులు కలిగి అంటే ఏంటి అన్నటువంటి ఆలోచన కూడా తెలియకోకుండా పాపం వెళ్ళిపోతున్నారు. చక్కగా వస్తున్నారు, చక్కగా విందు ఏర్పాటు చేసుకుంటున్నారు, చక్కగా చేస్తున్నారు. అధికారులు అయితే, ఉద్యోగస్తులు అయితే చక్కగా ఈరోజు ఆదివారం సెలవు కాబట్టి చక్కగా మందిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేస్తున్నారు తప్ప దేవుని మాటను నేర్చుకోలేనటువంటి పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. వారికి నేర్పలేనటువంటి సేవకులు కూడా ఉన్నారు. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రియమనుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వాక్యాన్ని నేను శుక్రవారం చెప్తానన్నాను కదా, ఈరోజు దానికి కొంచెం వివరణ తీసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వాక్యం చదువుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మాట మామూలు సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి దేవుడు లేకుండా తిప్పలబడేదానికంటే ఈ తిప్పలబడి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ సరే వచ్చింది, ఎందుకు దానికి దాని అంతటా ఎందుకు పోదు అని అలాగలా పెంచుకుంటూ పోతారు, కానీ దేవుని దగ్గరకు రారు. కాబట్టి ఇక్కడ చూడండి, నేను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచాడట. ఎవరిని ఏమన్నాడు ఇక్కడ? సాక్షులు ఎవరు? భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టుకున్నాడు. అయితే భూమి ఆకాశం సాక్షులుగా సృష్టికర్త భూమి ఆకాశాలు సాక్షులుగా పెట్టుకోవటం ఏంటి? అసలు ఆయనకి సాక్ష్యాలతో పనేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రైస్తవ బిడ్డలు, క్రైస్తవ సేవకులు భయంకరమైన అబద్ధాలు ఆడతారు. దేవుని మీద అబద్ధాలు ఆడతారు. దేవుడు మమ్మల్ని మోసం చేశాడంటారు. దేవుడి మీద లేనిపోయిన నిందలు వేస్తారండి. ఎందుకంటే దేవుడు ఇలా చేస్తానన్నాడు కదా, మాకు చేయలేదు. ఆ నిందలేంటో మీకు చెప్తాను. ఇక్కడ భూమి ఆకాశంలో సాక్షులుగా పెట్టడం గల కారణం ఏంటంటే, రేపు మనం చనిపోయిన తర్వాత కూడా ఎవరో కూడా సాధారణంగా నువ్వు నరకానికి పోతున్నావు అంటే ఎవరము ఒప్పుకోము. ప్రభువా, దేవా, నీకు స్తోత్రం, నీ చిత్త ప్రకారంగానే నరకాన్ని పంపించాను అనము. అక్కడ కూడా ఆయన ముందు అబద్ధాలు ఆడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ మార్గము గురించి, ఈ జీవ మార్గము గురించి మాకు ఎవరూ తెలియపరచలేదయ్యా. మా పాస్టర్ గారు తెలియపరచలేదు. పెద్ద మీటింగులకి వెళ్ళాము, ఆ మీటింగులో తెలియపరచలేదు. లేక యూట్యూబ్లో మేము చూస్తున్నాము, అక్కడ వాళ్ళు కూడా మాకు తెలియపరచలేదు అని అబద్ధం ఆడుతూ వస్తారు. ఎందుకంటే నేను ఒక సేవకుని నియమించాను, అతని జ్ఞానము కలిగినటువంటి సేవకుని నియమించాను. అతను మీకు ఇవన్నీ తెలియపరుస్తాడని నేను చెప్పాను. అతను మీకు తెలియపరిచాడు కదా అని అన్నప్పుడు అతను మాకు తెలియపరచలేదు, అసలు నువ్వు చెప్పవో లేదో మాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడుతూ వస్తారు. కాబట్టి అటువంటి స్థితిలో దినాల్లో మనం ఉన్నాం. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? భూమి ఆకాశానికి సాక్షులు ఎందుకు? భూమి ఆకాశాలకు సాక్షులు ఎందుకండి? ఇదిగో భూమి మీద ఉన్నాం, ఇదిగో ఆకాశము, ఆ రెండింటిలో సాక్షులు ఎందుకు పెట్టుకున్నాడంటే అబద్ధం ఆడతారు. నువ్వు చెప్పలేదు ప్రభువా, నువ్వు చెప్పలేదు, నువ్వు చెప్పకుండా మాకు అన్యాయం తిరుగుతున్నావు, నువ్వు మమ్మల్ని అన్యాయంగా నరకానికి గెంటేస్తున్నావు ప్రభు అని అక్కడ దెబ్బలు ఆడతారేమోనని చెప్పి, ఆయన ముందే నిందేస్తారేమని చెప్పి ఆయన సాక్షులు పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను అబద్ధం ఆడతాను అక్కడ అంటే నేను తప్పించుకోవడమే ప్రయత్నం చేసినప్పుడు ఈ న్యాయాధిపతి ఈ యొక్క భూమి ఆకాశంని పిలిచి, ఇతను ఈ పని చేశాడా, ఈ పాపం చేశాడా, నా మాటకి విధేయుడయ్యాడా, లేకపోతే నేను చెప్పమన్నది మీరు చెప్పుకోకుండా వారి ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అయ్యారా?
ఇతను నరకానికి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి అని అడిగినప్పుడు, ఎరబ్బాయ్ ఇదిగో నువ్వు నా మాటను అంగీకరించక నేను నీకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక సువార్త విషయంలో కానీ, లేకపోతే ఉన్నది ప్రకటించే విషయంలో కానీ, నీతి న్యాయముల విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ నీకు అనేకమైన రీతిలుగా నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు కనుక నువ్వు నరకపోతుడు అంటే నాకు అసలు చెప్పలేదంటారు. అందుకని ఆయన ఈ భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టుకున్నాడు. ఇప్పుడు సాక్షులుగా పెట్టుకుని ఏమంటున్నాడు? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచాను. ఏంటంట? ఉంచాను. ఇదిగో శాపని ఎదుటించాను, ఆశీర్వాదాన్ని ఎదుటించాను, అలాగే ఆ యొక్క మరణాన్ని నీ ముందుంచాను, జీవాన్ని ముందుంచాను. ఏది కోరుకుంటావో కోరుకో, దాని సాక్షులు ఎవరు అంటే ఆకాశము భూమే అని చెప్పి ఆయన సాక్షులు నెట్టుకున్నాడు. వాళ్ళు సాక్ష్యం చెప్తారు, ప్రభువా నువ్వు చెప్పమన్నట్టు దైవ సేవకుడు చెప్పాడు, వీళ్ళు ఇవ్వలేదు. లేదు అంటే ప్రభువా ఆ దైవ సేవకుడు చెప్పలేదు, అందుకని వీళ్ళు నరకపోతులు అయ్యారు అని చెప్పడానికి ఈ యొక్క ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద కూడా అబద్ధం ఆడతారండి ప్రజలు. జల్లు ఆడతారా? దేవుని మీద అబద్ధం ఆడేటువంటి వాళ్ళు ఉన్నారో లేరో మీకు చూపిస్తాను నేను. దేవుని కంటే ఎక్కువ పెద్ద పెద్ద దేవుళ్ళు అయిపోయారు. ఇప్పుడు పెద్ద పెద్ద సేవకులు ఏం చేశారంటే అపోస్తుల కంటే పెద్ద గొప్ప వాళ్ళు అయిపోయారు. అపోస్తులకి తెలిసినటువంటి బోధ కంటే వాళ్ళనే మించిపోయి ఉన్నారు. వాళ్ళు చెప్పిన బోధనే మించిపోయి వీళ్ళు ప్రతిదానికి కూడా ఒరే నాయన పరిశోధించి చదువుకోమని ఆయన అంటే వీళ్ళ పరిశీలన లేదు, పరిశోధన లేదు. కానీ వీళ్ళకి దేవుని యొక్క మార్గానికి నడిపించే ఒక వ్యక్తికి యేసు ప్రభు వారు మాట్లాడితే కిట్టదు. మన ఏదో ఒక పాట పాడాడండి ఒక ఆయన. ఏం పాట పాడాడంటే, స్థిరపరచువాడవు బలపరచువాడవు అమ్మా హెచ్చించువాడు అని ఆ పాట పాడాడు కదా. దాంట్లో సమస్తమును కథ మొత్తం మార్చగలవని దానికి ఒకడు కోపం వచ్చింది, ఓ సేవకుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి యేసుప్రభు వారిని ఇంత బలంగా ఈ పాట ట్రోల్ అయిపోతుంది, యేసుప్రభు వారిని ఇంత బలంగా చేసేశారు అని చెప్పేసి దానికి కూడా కామెంట్ పెట్టి తప్పట ఆడేవాడు కామెంట్ పెట్టి అసలు తప్పటగా ఆడేవాడు. నా పాట నా ఇష్టం, నా వాక్యం నా ఇష్టం, నువ్వెవడివి ఇది కరెక్ట్ కదని చెప్పడానికి? నీ బోధ నువ్వు చేసుకో, నా దాంట్లో ఎందుకు ఇది తప్పు అని చెప్పడానికి నువ్వెవరివి? నువ్వేమన్నా ఈ క్రిస్టియన్స్ అందరికీ కూడా ఈ సంఘాలన్నింటిలో కూడా లీడర్వా? కాదు. అంతేకాదు పోనీ నిన్నేమన్నా ఈ రాష్ట్రానికి ఏమన్నా ఈ క్రిస్టియన్స్ క్రైస్తవులందరికీ కూడా నువ్వే నాయకుడు అని చెప్పి ఎవరన్నా అతనికి అధికారం ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. అయినప్పుడు కూడా పబ్లిక్ అంటాడు. ఏమంటాడంటే పబ్లిక్ నేను అంటాడు. కాబట్టి ప్రేమ దేవుడు అటువంటి వ్యక్తి ఎటువంటి వాడంటే హేతువాది, దేవుణ్ణి ప్రశ్నించేటువంటి వాడు. ఈ పాట చక్కగా దేవుడు బలపరిచేటట్లుగా, యేసుక్రీస్తు ప్రభుల వారిని సృష్టికర్తను బలపరిచేటట్లుగా ఈ మాట ఉంది. అడిగి తెలియదు. మొదటివాడను కడపటివాడను నేనే అంటాడు యెషయా గ్రంథములో. కడపటివాడను మొదటివాడను కడపటివాడు అంటాడు. ఎవరన్నారు ఈ మాట? చూద్దాం 43 అధ్యాయము. ఒక్కసారి 43 అధ్యాయానికి రండి ఒకసారి. ఎందుకంటే వీడికి యేసుప్రభు మాట అంటే చాలా బాధ. ఇతనికి ఏంటంటే యేసుప్రభు మాట ఎత్తితే చాలా బాధ వచ్చేస్తుంది. ఏమని మాట్లాడారు మరి? యెషయా గ్రంథము 43 అధ్యాయములో ఒక మాట మనకు కనపడుతుంది. అసలు యెహోవా ఎవరో యేసుప్రభు ఎవరో తెలియకోకడుగా మరి సందర్భం అంటాడు. ఈ వాక్యం రాక సందర్భం అంటాడు, వాక్యం తెలక వాక్యం రాక ఆ సందర్భం అంటాడు, అదంటాడు ఇదంటాడు. ఎంత చక్కని పాట అండి ఇది. ప్రజలందరూ చూస్తున్నారు. అందరూ చూడటమే కాదు, ఈ పాటని ఆ రాసినటువంటి వ్యక్తిని ఆయన్ని అతని గురించి ప్రార్థిస్తున్నారు. ఇటువంటి పాటలు చక్కగా. ఎందుకంటే ఈరోజు బలహీనములు ఉన్నటువంటి వ్యక్తిని బలపరిచేది యేసుక్రీస్తు ప్రభుల వారని, స్థిరములైనటువంటి జీవితాలకు
స్థిరపరచువాడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎంతో చక్కగా పాడితే దీనికి అంతా ఆడికి నచ్చలేదు. నీకు ఆడికి నచ్చడం ఏంటి? అతడు నచ్చవలసిన పని ఏంటండి? నా పాట నేను పాడాను, ప్రజలు నచ్చితే చూస్తారు, నువ్వు చూడటం మానే. పోనీ నిన్ను ఏమైనా లీడర్గా పెట్టిందా? గవర్నమెంట్ అంటే లీడర్గా పెట్టలేదు. పోనీ ఈ క్రైస్తవులందరూ కూడా నాయకులందరూ కలిపి నేను లీడర్గా పెట్టాను, నేను ఎవరు నీ మాట లైక్ చేయరు. యెహోవా దేవుడు ఎవరు? యేసుప్రభు గారు ఎవరు? ఈయనొక దేవుడు, ఆయన ఒక దేవుడా అని అనుకుంటూ నువ్వు ట్రోల్ చేస్తున్నావా? కాబట్టి ప్రేమందులు 43 అధ్యాయములో ఏముందంటే చూడండి, ఇక్కడ నాకు ముందుగా ఏ దేవుడు లేడు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇక్కడ చూడండి 44లో ఏమంటాడంటే ఇక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. 6వ వాక్యం చదువుతున్నాం చూడండి. ఇశ్రాయేలు రాజని యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. నేను మొదటి వాడను కడపటి వాడును, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. మరి యేసుప్రభు ఎవరు? యేసుప్రభు ఎవరు? నేను మొదటి వాడను కడపటి వాడను. ఇక్కడ నా ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ముందు లేడు, వెనక లేడు, ఈయనే దేవుడు. ప్రకటన గ్రంథానికి రండి ఒకసారి. ఈ గుడ్డి ప్రజలు, ఈ గుడ్డి సేవకులు, గుడ్డి ప్రజలు ఎలా ఉన్నారు అంటే నమ్మరు. యెహోవా దేవుడు యేసుప్రభు వారికి వచ్చారంటే ఎవరికి కూడా నమ్మకం చాలదండి. ఒక సువార్త, 3 పత్రికలు, ఒక గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన చేత రాయించాడు దేవుడు. ఇంకా ఉన్నాయి, అంటే మీకు వివరణ కోసం చెప్తున్నాను. ఏముందంటే ప్రకటన గ్రంథములు ఇది ఒప్పుకోడు, ఇది వాక్యం కాదు అతనికి, ఇది సందర్భం అంటాడు. అసలు వీళ్ళు ఏ రీతిగా మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితి. ఎవరో పాడుకున్నారు, ఆ పాడుకున్నటువంటి వ్యక్తి గురించి మనకి ఎందుకు? నువ్వు విను, నువ్వు ఎంకరేజ్మెంట్ చేయగలిగితే చెయ్యి, లేకపోతే మాట్లాడుకూరుకోవాలి. ఇక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో 1వ అధ్యాయము 18వ వాక్యం చూడండి, చదువమ్మా. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను, మృతుడైతిని గాని, ఏమంటాడు? మృతుడైతిని గాని. చనిపోయింది ఎవరు? యెహోవా దేవుడు చనిపోయాడా? ఎస్, యెహోవా దేవుడే యేసుప్రభు వారిగా ఈ భూమి మీదకి వచ్చాడు కనుకనే నేను మొదటి వాడను కడపటి వాడను అని యెషయా గ్రంథంలో చెబుతూ, నేను తప్ప వేరొక దేవుడు లేడని చెబుతూ, నా ముందు ఎవరు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండకూడదని చెప్పినటువంటి యెహోవా దేవుడు ఇక్కడ ఏమంటాడంటే నేను మొదటి వాడును కడపటి వాడను జీవించేవాడు మృతుడైతిని గాని అంటాడు. ఎవరు చనిపోయారు ఇప్పుడు? మొదటి వాళ్ళు 2 ఉండరు, కడపటి వాళ్ళు 2 ఉండరు. మొదటిగా ఇద్దరు పుడితే ఆ తల్లి చచ్చిపోద్ది. రెబ్బకమ్మ 2 కమల పిల్లలు 2 కమలు ఉన్నారు గర్భంలో, 2 ఒక్కసారే కనేసింది అనుకోండి, ఆ తల్లి చచ్చిపోద్ది, పిల్లలు చచ్చిపోతారు. ఎవరో ఒకళ్ళే వస్తారు బయటికి. ఈ భూమి మీదకి, తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి ఒకళ్ళే వస్తారు, 2 రారు. ఆ వచ్చినటువంటి వ్యక్తే నేను మొదటివాడు అవుతాడు. మీకు అర్థమవుతుందా? తర్వాత వెనకాల వచ్చినటువంటి వ్యక్తి ఏమవుతాడు? కడపటి వాడు అవుతాడు. అది నేనే, ఇది నేనే అన్నాడు. నేను మొదటివాడు నేనే, కడపటివాడు నేనే. నేను మృతుడయ్యాను, నేను చనిపోయాను, ఇదిగో సజీవుడిగా ఉన్నాను.
ఇంతకంటే క్లారిటీ ఏంటంటే వీళ్ళకి యేసు ప్రభు అంటే ఒకటి, యెహోవా దేవుడు అంటే ఒకటి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒకటి. ఈ మాటలు వినేటప్పటికి ఎలా వస్తుందంటే బైబిల్ని ఎవరికి కూడా అర్థం కాకుండా చేసేస్తున్నారు వీళ్ళే. ఇప్పుడు అంతేగా నేను భూమి ఆకాశములను ఏం చేశాడంటే సాక్షులుగా పెట్టాడు. నీకు ఆ పాట నచ్చితే వినకపోతే మాట్లాడు గురుకో. రాసినటువంటి వ్యక్తి నువ్వెవడో ప్రశ్నించడానికి. నీ పని మనిషి అతను ఒక దైవ సేవకులు వాళ్ళందరూ కలిపి కూర్చొని ఒక బృందంగా కూర్చొని వాళ్ళు ఒక టీంగా కూర్చొని దీన్ని ఏం చేశారంటే ఆ సమకూర్చి యేసు ప్రభువారి నామాన్ని గణపరిచారు. ఈయనవాళ్ళండి అద్భుతాలు చేయలేదా యేసు ప్రభు? మహత్కార్యాలు చేయలేదా? స్వస్థపరచలేదా? బాగుపరచలేదా? కుంటివారు నడిపించలేదా? ఆయన చేసిన అద్భుతాల గురించి ఆ యొక్క పాట భావన ఆయన మహిమపరుస్తూ ఆయన గణపరుస్తూ పాడిన కారణాన్ని బట్టి అనేకులు ఆ పాటను చూస్తే దాంట్లో ఒక సేవకుడు మరీ ఘోరంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే వీళ్ళకి వాక్యం వచ్చో రాదో నాకు తెలియదు కానీ యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారిగా ఇక్కడ ఏమని రాయబడింది? మొదటి వాడును కడపడు, నా ముందు ఏ దేవుడు లేడు, నా ముందు ఏ దేవుడు ఉండబోడు, నా వెనకేమో ఏ దేవుడు ఉండడు, నా ముందు ఏ దేవుడు లేడు, ముందు లేడు వెనక లేడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను మొదటివాడిని కడపటివాడిని అని చెప్తున్నాడు. ఆ మొదటివాడు కడపటివాడు నేను మృతుడయ్యానని చెప్తున్నాడు. ఇంతకంటే సాక్ష్యం ఏంటి? చనిపోయింది ఎవరు? యేసు ప్రభు వారు, యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ఆయన శరీరాన్ని అమర్చుకొని ఈ భూమి మీదకి రాకపోతే ఆయనకి శరీరక్త మాంసములు ఉండవు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను. అంటే దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ అయితే ఆయన శరీరక్త మాంసాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ శరీరక్త మాంసములు మన కొరకు ఆ రక్తం కార్చకపోతే, ఆ రక్తం చిందించకపోతే పాప విమోచన మనకు లేదు. ఇది తెలుసుకోకుండా ఏదేదో మాట్లాడుకుంటూ వస్తారు. కాబట్టి భూమి ఆకాశములు సాక్షిగా ఉంచాడు అంటే ఈ క్రైస్తవ బిడ్డలు ఎవరో కూడా ఏమి దాన్ని లెక్క చేయరు. ఆ భూమి మామూలే, ఆకాశం మామూలే. ఇప్పుడు మనం మట్టుగా ఉంచండి, దేవుడు నమ్మలేనటువంటి బిడ్డలు ఏం చేస్తారు? భూమికి నమస్కారం చేస్తారు కదండి. ఆకాశం వైపు రెండు చేతులు సూర్యుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు? సూర్యుడికి అద్దుకుంటారు, ఆకాశం తెల్లారేసరికి ఆకాశాన్ని అద్దుకుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి భూమి ఏదో వాళ్ళకి, అలాగే ఆకాశం ఏదో వాళ్ళకి ఒక ఆలోచన కొద్ది వాళ్ళు ఉన్నారు. అలాగే మనము కూడా భూమి ఆకాశాలు మన సాక్షులుగా పెట్టారు కనుక మనం చేసిందంతా కూడా, మనం తప్పు చేసిన, ఒప్పు చేసిన, మంచి మాట్లాడినా, చెడ్డ మాట్లాడినా ఈ భూమి రేపొద్దున సాక్ష్యం ఇచ్చి ఈ సాక్ష్యంతో మనం నరకానికి పోతాం. మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా, దేవుడు ఏర్పాటు చేసిన నరకములకు పోవాలన్నా ఈ యొక్క భూమి ఆకాశముల సాక్షులుగా ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు ఇది ఉన్నట్టుగా లంచాలు తీసుకోవి. ఎందుకంటే ఆయన చేత నియమించబడినటువంటి కనుక లంచాలు తీసుకో. ప్రియమంది కూడా సృష్టికర్తకి ఎందుకు అంటే ఈ యొక్క ప్రజలు అబద్ధాలు ఆడతారండి. ప్రజలు అబద్ధాలు ఆడతారు కనుకనే ఇదిగో ఆకాశమా, భూమి, ఇదిగో వీళ్ళకి జీవాన్ని, మరణాన్ని, ఆశీర్వాదాన్ని, శాపాన్ని వీళ్ళ ముందు ఉంచుతున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి వీళ్ళు ఏది కోరుకుంటారో, వీళ్ళు ప్రభువా ఇది కోరుకున్నారని నాకు చెప్పండి చాలు, దాన్ని బట్టి నాకు తీర్పు జరుగుతుందని ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకా చెప్పొచ్చు, ఒకవేళ ఎవరైనా ముందుకొస్తే చెప్పొచ్చు. కాబట్టి చూడండి 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. అది కూడా మనము చదువుదాం. కాబట్టి 4:26 కూడా చదవండి. 4:26 చదవండి. ద్వితీయోపదేశకాండం 4:26లో ఒక మాట మనకు కనపడుతుంది. ఆ మాటను కూడా చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4:26లో ఏముందంటే, మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరుచుకున్న భూ దేశంలో ఉండకుండగా
త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. మీరు యోర్దాను దాటి స్వాధీనపరచుకుని దేశంలో ఉండకుండగా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశం మీ మీద సాక్షులుగా ఉంచి ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోవుదురు. మరి యెహోవా జనముల్లో మిమ్మల్ని చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలివేయునో అక్కడ జనముల్లో మీరు కొద్దిమందే మిగిలి ఉందురు అని ఇలా చెప్పుకుంటూ వస్తూ అక్కడ మీరు మనుషుల చేతి పని అయినను కర్ర రాతి దేవతలను పూజించేదరు, అవి చూడవు. ప్రియమందిని బిడ్డలారా, ఇక్కడ అంటాడు అవి చూడవు, అవి చూడవు, వినవు, చూడండి, వినవు, తినవు, వాసన చూడవు. ఇక్కడ ఏమన్నాడు? కర్ర రాతి దేవతలను పూజించెదరు, అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి దేవుడని యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతో ఎదుగున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా భూమి ఆకాశములను ఏం చేశాడు? సాక్షులుగా ఉంచాడు. ఎక్కడికి వెళ్ళినా భూమి ఆకాశం కిందే కదా మనం ఉండేది. ఎక్కడికి వెళ్ళినా భూమి ఆకాశం కిందే మనం ఉంటున్నాం. కాబట్టి ఈ సాక్షులుగా పెట్టినప్పుడు కనీసం మనము భూమి ఆకాశాలకైనా భయపడాలి కదా. దేవుడు సాక్షులుగా పెట్టాడు. రేపు పరిస్థితి ఏంటి, ఇదిగో మనం చేసింది రేపొద్దు నీవు చెప్తాయి కనుకని ఇప్పటికైనా మనం చేసిన తప్పుదాల్ని విడిచిపెట్టి దేవుణ్ణి అంగీకరించేటట్లుగా మనం ఉండాలి. అంతేకాదు ప్రియమందిని పెట్టారా, ఎందుకు సాక్షులుగా పెట్టాడు అంటే రేపొద్దున్న ప్రతి మాట కూడా వీటిని సాక్షులుగా పెట్టడము రేపొద్దున తీర్పులోకి వచ్చినప్పుడు ఇవి సాక్ష్యం చెప్పడం కూడా జరుగుతాయని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాం. 31 ద్వితీయోపదేశకాండంలోనే 31:28 కూడా చూడండి. ఎందుకు సాక్షులుగా పెట్టాడో మీకు చెప్తాను. ఎందుకంటే ప్రజలు చాలా మంచోళ్ళు, అబద్ధం ఆడినటువంటి వాళ్ళు, అబద్ధం ఆడినటువంటి ప్రజలు కాబట్టి ఆయన సాక్షులుగా పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా వారు సొంత ఆలోచనలే తప్ప దేవుళ్ళ ఆలోచనలు ఎరిగి చెప్పినటువంటి దైవ సేవకులు తక్కువ ఉన్నారు. వాళ్ళు లేకపోతే వీళ్ళు లేకపోతే ఈ రోజున నిజమైనటువంటి దైవ సేవకులు లేకపోతే ఈ రోజును ప్రపంచమంతా కూడా నీటిలో మునిగి తేలిపోతూ ఉండు. తుఫాన్లు వచ్చి కొట్టుకుపోతా ఉందము. ఎందుకంటే నిజమైనటువంటి దైవ సేవకులు ఉన్నారు కనుకనే, దేవుని బిడ్డలు ఉన్నారు కనుకనే, మరి విశ్వాసులైనటువంటి వారు ఉన్నారు కనుకనే ఏమైందంటే ప్రియమందిని బిడ్డలారా, వాళ్ళు ఉండబట్టే మనకి ఈ స్థితి, ఈ లోకం ఇంకా ఇలా నిల్చుందన్న సంగతి మర్చిపోవద్దు. కాబట్టి ఇక్కడ చూడండి, చదవండి అయ్యారు. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయముగా మీరు తిరుగుబాటు చేయదురు కదా. అమ్మా, మీ గోత్రముల మీ నాయకులను నా యొద్దకు, నీ యొద్ద కాదు, నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికుల్లో చెప్పేదను. ఎవరన్నారు ఈ మాట? దేవుడు అంటలా. ఎవరన్నారు ఈ మాట? చూడండి, మోషే అంటాడు, ఏమంటాడంటే, ఇదిగో నేను నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వం నేను ఎరుగుదును. నేడు నేను ఇంకను సజీవుడై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసిద్దిరి. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా. మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిల్లో చెప్పేదను. ప్రతీదీ కూడా చెప్పేద్దా ప్రియులరా? ఆకాశము భూమి ప్రతీదీ ఆయనకి చెప్పుద్ది. అంటే సాక్ష్యం అడిగినప్పుడు సుమా, ఎందుకంటే దేవుడు మీలో ఉన్నాడన్న సంగతి, పరిశుద్ధాత్మ దేవునికి మీరు ఆలయమై ఉన్నారన్న సంగతి మీకు ఇదివరకే నేను చెప్పాను. దేవుడు మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని రక్షించడానికి తన యొక్క శాలను కూడా ఉంచాడన్న సంగతి మీకు తెలియపరుస్తూ వస్తుంది. ద్వితీయోపదేశకాండంలో 30:19 భూమి ఆకాశం సాక్షులుగా పెట్టాడు.
4:26లో భూమి ఆకాశాలు సాక్షులుగా పెట్టాడు. అలాగే 31:28లో మోసే సాక్షులుగా పెడుతున్నాడు. ఒరే బాబు, మీరు అబద్ధం ఆడతారు. ఈ మోసే అన్నటువంటి వాడు, ఈ మోసే అన్నటువంటి వ్యక్తి మాకు చెప్పలేదు విన్నారన్నమాట. ఈ మోసే అన్నటువంటి వ్యక్తి మాకు చెప్పలేదు. అయ్యా, కృపదాస్ అన్నటువంటి వ్యక్తి మాకు చెప్పలేదు. జీవ మార్గం గురించి మాకు చెప్పలేదు. మీరు ఇలా సువార్త ప్రకటించండి, లేకపోతే దేవుడి మాటని అనుసరించండి, దేవుడు ఇదిగో నీతిమంతుడిగాని పరిశుద్ధుడిగా ఉండమనండి మాకు చెప్పలేదు. అసలు దేవుడి మార్గం ఎలా ఉంటుంది, నీకు ఆశీర్వాదం దీవులనే చెప్పాడు. కానీ అయ్యా మాకు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నరకం, అసలు నరకం గురించి ఏనాడు కూడా చెప్పలేదు అని చెప్పేసి ఈ పాస్టర్ మీద అక్కడ దేవుడు అడిగినప్పుడు నిందలు వేస్తారని చెప్పేసి ఈ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఈ ప్రవక్త గారు మోషే గారు ఏం చేస్తారు, రే బాబు మీరు అబద్ధం ఆడతారు, ముందుగా చెప్పాను కదా, ఏం చేస్తారంటే పాస్టర్ మీద అబద్ధం ఆడతారు. పాస్టర్ గారు చెప్పలేదంటారు. అసలు దేవుడి మీదే అబద్ధం ఆడినటువంటి వాళ్ళు పాస్టర్ ఒక లెక్క. ఒకసారి ఆలోచించండి ప్రియమంది ఏమన్నారా. అందుకని మోషే ఏమన్నాడంటే, మోషే ఏమన్నాడు 31:28 ఏమన్నాడంటే, ఏమన్నాడు ఒక్కసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. 31:28 ఏమన్నాడంటే, నేను చనిపోయిన తర్వాత మరి నిత్యముగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్ర పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి, ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. యాలయనగా నేను మరణమైన తరువాత మీరు బుద్ధిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గంలో తప్పుదురనియు, ఆ దినమున అంతమందు కీడు మీకు ప్రాప్తమనియు నేను ఎరుగుదును. మీరు చేయి క్రియల వలన ఏవో కోప పుట్టించినట్లుగా ఆయన దృష్టి కీడైన దానిని చేయుదురు అని ఇవన్నీ చెప్తున్నారు. మీ పెద్దలు పిలిపించుకోండి. నేను ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెట్టి నేను ఈ మాటలు చెప్తాను. ఎందుకంటే మనుషులు అబద్ధం ఆడతారు కానీ ఆకాశం భూమి అబద్ధం ఆడదు అని పాస్టర్ గారు ఏం చేస్తారంటే, దేవుడు ఎలాగైతే ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టాడో ఈయన కూడా సాక్షులుగా పెడుతున్నాడు. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, పాస్టర్ గారు ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టారు, అలాగే దేవుడు కూడా భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడు. సృష్టికర్త అనే దేవుడికి సాక్షులు ఎందుకు? సాక్షులతో పనేంటి? ఆయనే కదా నేను కన్నాడు, నేను పెంచాడు, మనుషులందరూ నా వచనం ఉన్నటువంటి అని అన్నటువంటి దేవునికి ఈ యొక్క సాక్షులతో పనేంటి అంటే, దేవుడు అన్యాయంగా తీర్పు ఎవరికని తీర్చడు. 2-3 సాక్షుల మీదటే ఆయన తీర్పు తీరుతాడు. 2-3 సాక్షులు పెట్టుకోండి అంటున్నాడు. 2-3 సాక్షుల మీదటనే సాక్ష్యం తీరు. ఇద్దరేమో ఇప్పుడు 2-3 సాక్షులు పెట్టుకోమన్నాడు. 2 సాక్షులు ఎవరంటే, ఒకటి ఆకాశము భూమి, మూడవది పాస్టర్ గారు. లేదు ఈ 2 సాక్షులు సరిపోతాయి, 2-3 సాక్షులు అన్నాడు కనుక ఆకాశము భూమి ఈ 2 సాక్షులు సరిపోతాయి అన్న సంగతి ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియమంది పెట్టారా, ఇప్పుడు 32:1 కూడా చదువుతాం చూడండి. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట విను. నా ఉపదేశం వానవలె కురియును, నా వాక్యము మంచువలె లేత గడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షం వలె ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను. ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడుతున్నారంటే, మోషే చెప్తున్నాడు, మోషే మాట్లాడుతున్నాడు. సాక్షులుగా పెట్టుకున్నట్టు మోషే ఏమంటున్నాడంటే, ఆకాశ మండలమా ఇది వాళ్ళ పెద్దలందరూ వచ్చారు, ఆడ పెద్దలందరూ రమ్మన్నాను, వచ్చారు. ఒకవేళ వీళ్ళందరూ అబద్ధం ఆడతారు, బుద్ధిగా పాడైపోతారు, నేను చచ్చిపోయింది అతను నడిపించే 2 రోజుల్ని ఎవరిష్టసారంగా వాళ్ళే జీవిస్తారు. నా కళ్ళ ముందే పాపం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు, నా కళ్ళ ముందు తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. నేను చచ్చిపోతే మాట వింటారా? దేవుని యొక్క క్రమంలో ఉంటారు వీళ్ళు.
ఉండరు. కాబట్టి ఆకాశమా దేవునికి చెప్పు, భూమండలమా దేవునికి చెప్పు, ఆకాశమా చెవియొగ్గు, భూమండలమా నా నోటి మాట విను అంటున్నాడు. ఇప్పుడు పాస్టర్ గారికి ఆ పరిస్థితి వచ్చింది. పాస్టర్ గారు ఏం చేయడంటే ఆయన కూడా సాక్ష్యాల్ని పెట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు దేవుడు అంటాడు యెషయా గ్రంథం 1:2 చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయనకి సాక్షులేంటి, సృష్టికర్తకు సాక్షులు ఏంటి అంటే ఎవరి మీద అన్యాయముగా తీర్పు తీర్చడు, ఎవరు చేసినటువంటి మాటను బట్టి వారికే తీర్పు తీరుస్తాడు. వారు చేయు క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే అవి ముందు వెనక వస్తాయని ఆయనే చెప్పాడు. అందుకని అన్యాయంగా ఇదిగో నీ ప్రాణానికి నువ్వు ఉత్తరవాదివి, ఇదిగో వారి ప్రాణానికి నువ్వు ఉత్తరవాది. ఇప్పుడు మోషే మీద నువ్వు మోసే వారు నరకానికి వెళ్ళిపోతానికి నువ్వు ఉత్తరవాది అయ్యావు. వాళ్ళకి చెప్పవలసిన మార్గం అంతా చెప్పలేదు, వాళ్ళు చెప్పాలన్న మాట చెప్పలేదు, నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పలేదు కనుక వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు కనుక నీవు వాళ్ళు నరకపోతుగా చేయడానికి నువ్వే కారకుడువు అని దేవుడు ఒకవేళ నన్ను అంటాడేమో, ఆకాశమా చెవియొగ్గు, భూమండలమా నా మాటలు వినుము, మీరే సాక్షులు అని దేవుని యొక్క సేవకుడు ఆ యొక్క ఆకాశాన్ని భూమిని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వరకు ఏం చేశాడు, సాక్షులుగా పెట్టాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇంకొక మాట అన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడంటే ఇదిగో నేను చెప్పమన్నటువంటి మాటలన్నీ కూడా ఏది మరుగు చేయకుండా ఈ ప్రజలకు నువ్వు చెప్పు, ఎవరికి కూడా ఏది మరుగు చేయొద్దు, ప్రతి మాట నేను చెప్పన ప్రతి మాట నువ్వు చెప్పు అని. ఒకవేళ నువ్వు చెప్పకపోతే వారి ప్రాణాలకు నువ్వే ఉత్తరవాదివి అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు కూడా మనం చూద్దాము. చూడండి, ఇర్మియాలోకి రండి ఒక్కసారి. ఎందుకంటే నోటి మాట కానీ నేది చెప్పడానికి సరిపోను సార్లు కూడా, ఎందుకంటే ఆయన మాటే తప్ప నా మాట ఏమీ కూడా ఉండదు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రాణానికి ఎవరి ప్రాణానికి ఎవరు ఉత్తరవాదులు కాదు. చూడండి, యేసుకేలు గ్రంథంలో చక్కని మాట రాసి ఉంటుంది. ఆ మాటలు చూద్దాం. చూడండి, యేసుకేలు గ్రంథానికి రండి. ఆయన చక్కగా మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, ఆ యొక్క 3వ అధ్యాయంలో యేసుకేలు 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యేసుకేలు 3:20 చదువుతున్నాను. 3:20లో ఒక మాట నేను చదువుతున్నాను. 18 చదువుతున్నాను. చూడండి, అవశ్యంగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞగా నీవు అతను హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు నుండిలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును యేసుకేలు అంటాడు. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను దుష్క్రియల నుండి మరల్ని ఎరలా అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు నీ ఆత్మను తప్పించుకుందువు. ఇప్పుడు మోషే తన ఆత్మను తప్పించుకోవడం కోసం, ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళడం కోసం, ఒరే బాబు నేను వెళ్ళిన తర్వాత పూర్తిగా పాడైపోతారు, పూర్తిగా నాశనం అయిపోతారు, కాబట్టి మీరు రేపొద్దున్న మీద అబద్ధంగా మాట్లాడతారు కాబట్టి భూమి ఆకాశములను సాక్షులుగా పెడుతున్నాను, మీరు చేసిన తప్పిదానికి మీరే ఉత్తరవాదులు, మీ ప్రాణాలకి నేను ఉత్తరవాదిని కాదు అని చెప్పేసి ఒక మాట చెప్తున్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి చూడండి, ఇక్కడ ఈయనే కాదు, మోషే కాదు, యెహెజ్కేలే కాదు, ఎవరు మరితో వాళ్ళు ఆయన ఆకాశాన్ని భూమిని ఏం చేశాడంటే సాక్షులుగా పెట్టుకున్నాడు.
సాక్ష్యంగా పెట్టుకున్న మోషే నాకేం సంబంధం లేదు మీకు చెప్పలేదని చెప్పేసాను నేను అన్నాడు. ఇక్కడ యెహెజ్కేలు ఏమంటున్నాడంటే ఇదిగో యెహెజ్కేలు నేను చెప్పమన్న ఎన్ని కూడా వాళ్ళకి చెప్పేసేయి, నువ్వు ఏదన్నా వాళ్ళకి చెప్పకూడదు ఉంటే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతని విడిచిపెట్టాలంటే నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు. నేను చెప్పినట్లు చేస్తే ఆ దుర్మార్గుడు ఆ దుర్మార్గత నుంచి ఆ దుర్మార్గాన్ని విడిచిపెట్టేస్తే అతడు రక్షించబడతాడు కనుక అతనికి శిక్ష ఉండదు. కాబట్టి నేను చెప్పమన్న మాటలు నువ్వు చెప్పకపోతే అతడు మరణమవుతాడు కనుక, అతడు చనిపోతాడు కనుక, నరకానికి వెళ్ళిపోతాడు కనుక అతని ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. కాబట్టి వాడు నీ మాట అనక వాడు పాపం చేసినట్లయితే, దుర్మార్గతను విడిచిపెట్టడం లేనట్టయితే వాడు నరకానికి పోతాడు కనుక వాడు ప్రాణానికి వాడే ఉత్తరవాదని అక్కడేమో ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టాడు మోషే. ఇక్కడేమో యెహెజ్కేలు గారేమో ఈ రీతిగా చెప్పు వస్తున్నాడు. అంతేకాదు యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వాక్యం చూద్దాం. చూడండి ఒకసారి. యోహాను సువార్త త్వరగా తీయండి అమ్మా, చదవండి ఒకసారి. నేను ఏమన్నా ఇంగ్లీష్ బైబిల్ వాడుతున్నానమ్మా, మీరు ఏమైనా ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకున్నారా? యోహాను సువార్త 8:21 చదవండి త్వరగా. ఏమంటున్నాడు? మొట్టమొదటి చదువమ్మా. మీరు మీ పాపములో ఉండి 27 చదువు అమ్మా. 8:27 చదవరా? 21 చదువు. ఉండి మీరు చనిపోదు. 24 చదవండి ఇప్పుడు. 24 అక్కడే. చాలు. ప్రియమంది ఏం పెట్టారా? ఆయన మీరు పాపములోనే ఉండి చనిపోతారు, మీరు ఈ పాపాన్ని విడిచిపెట్టండి, ఇదిగో మీ పాపక్షమాపణ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసేసింది. కాబట్టి ఆయన చెప్తున్న నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు పాపములోనే చనిపోతారు కనుక జాగ్రత్త పరిశుద్ధత విషయంలో. ఇక్కడ అంటాడు ప్రియమనుడు దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు గ్రంథంలో 33:8 కూడా చదువమ్మా. యెహెజ్కేలు 33:8 కూడా చదివే. 33:8 చదువు. 33:8 ఒక మాట యెహెజ్కేలు గ్రంథంలో, ఆ యెహెజ్కేలులో 33:8 ఒక్కసారి చదువుదాం. చదువమ్మా. జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గుకి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణము నొందును గాని అతని ప్రాణము గురించి నిన్ను విచారణ చేయదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గం విడవలని నువ్వు అతనితో హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గం విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందునుగా నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు. ఎంతమంది చర్చిలకు వెళ్తూ త్రాగుతున్నారు, ఎంతమంది చర్చిలకు వెళ్తూ మత్తు పానీయాలు తీసుకుంటున్నారు, ఎంతమంది మందిరానికి వెళుతూ అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారు, ఎంతమంది దేవుని యొక్క మందిరానికి వెళుతూ వాళ్ళు ఏదో లాభం వస్తుందని చెప్పేసి సేవకులు చెప్పగా ఆ మాటలు బట్టి వీళ్ళు ఏదో కలుగుతుందని వెళ్తున్నారు. కానీ ఒరే నీ దుర్మార్గతను విడిచిపెట్టకపోతే నువ్వు మరణమవుతావని చెప్తే ఒక్కడక్కడ కనపడ్డావు. తాగుబోతులు వెళ్ళిపోతారు, వ్యభిచారులు వెళ్ళిపోతారు. ఆ యొక్క ప్రియమనుడు దేవుని బిడ్డలారా, ఈ యొక్క
ఆ దుర్మార్గం చేసినటువంటి వాళ్ళు దుర్మార్గులు అందరూ కూడా వెళ్ళిపోతారు. ఇంకెవరుంటారు? నీతిమంతులు పరిశుద్ధులు మాత్రమే నిలబడతారు. అందుకని చివరిలో ఫిలదెల్ఫియా సంఘంతో అంటాడు, ఏమని అన్నాడంటే, ఇదిగో ఓ సంగమా, నా వాక్యమును నువ్వు ఓపికతో విన్నావు, అంతేకాదు నా వాక్యమును అడిగిన ప్రతి వానికి కూడా ఎరగడం లేదని చెప్పేసి నీ ఎదుట ఓ చిన్న సంగమా, నీ శక్తి కొంచెమైనా కానీ నీవు నా వాక్యమును ఎరగనం లేదు, నాకు తెలుసన్నావు, నా వాక్యమును నా మాటను ఓపికతో విన్నావు అని అంటే 3 రోజులు ప్రియమంది వినిపెట్టలేరా చూడండి, 3 రోజులు ఏకంగా 3 రోజులు అన్నపానములు పుచ్చుకోకుండా 3 దినాలు యేసు ప్రభు వారు బోధ చేస్తుంటే 3 దినాలు ఎవరూ కూడా ఎక్కడికి కూడా కదలలేదు. ఓపికతో విన్నారు వాళ్ళు. మాకంత ఓపిక లేదండి. ఏం వస్తుంది ఇక్కడ మందిరంలో? ఏం వస్తుంది చెప్పండి? ఏం కలిసి వస్తుంది? దేవుని మాట నిన్ను నడిపిస్తుంది, దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. మీకు మరీ చెప్తున్నాను, ఒక 100 కోట్లు నీకు వచ్చేసింది అనుకో, ఏం చేసుకుంటాం? డాక్టర్ ఏం తినొద్దు అన్నాడు, తాగొద్దు అన్నాడు. ఆ డబ్బులు చూసుకుంటూ మురిసిపోతావా? పోనీ ఇల్లు ఏమన్నా మనకు ఉంటుందా? నేను చచ్చిపోతే నా వెనకాల ఉన్నవాళ్ళు దేవుడిస్తే సంపాదించుకుంటారు, లేకపోతే ఈ ఉన్నది కూడా అమ్మేసుకుంటారు. అది ఆయన చిత్తంలో ఉంది. అందుకనే నీ ఆస్తి ఎవరి దగ్గర తెలుసా అంటాడు యోబు గ్రంథంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతని విడవవలన నీవు అతను హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును కానీ నీవు నీ ప్రాణమును తప్పించుకుందువు అంటాడు. అంతేకాదు ప్రియమందుని బిడ్డారా, ఇప్పుడు ఇంకొక మాట చెప్పి పౌలు గారు కూడా మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు రా బాబు, నాకేం సంబంధం లేదని పౌలు గారు కూడా ఆ పాస్టర్ గారు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాను, యెషయా గ్రంథంలో 1-2 రండి, 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఇప్పుడు చదవండి. ఎందుకంటే ఇప్పుడు మందిరాలు ఉంటారండి, ఇయ్యాల కథ రేపు మారుతారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు మనము. దేవుని ఎరకముందు అందరూ పాపం చేశారు, అందరూ వ్యభిచారం చేశారు, చాలామంది చేశారు, చాలామంది కూడా త్రాగులు తాగారు, చాలామంది అసూయ పడ్డారు, చాలామంది ద్వేషపరులు అయ్యారు, చాలామంది ప్యాకెట్లు ఆడారు, చాలామంది కూడా ఈ మత్తు పానీయాల్లో మునిగి తేలారు. అయితే దేవుడు నమ్ముకున్న తర్వాత మనకి ఇది ఏమాత్రం తప్పిదించేది, అది పనిష్మెంట్. మనకి దేవుడు ఊరుకోడు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలుగా దత్తపుత్రులుగా స్వీకరించబడినప్పుడు, మనం ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడిగా మారిపోయినప్పుడు ఆయన ఊరుకుంటాడా? నీకు కావాల్సిన అన్ని ఇచ్చాడుగా, నీకు ఏం కావాలో అడుగన్నాడు కదా. అడగమన్నప్పుడు ఎందుకు వీళ్ళు నాకు తెలుసున్న మట్టుకు చాలామంది కూడా ఆ మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రం తెల్లటి బట్టలు, ఆ పాస్టర్ గారు చెప్పడు. ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తాడు? ఈయనేమన్నాడు? వాళ్ళ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదం అన్నాడు. ఎక్కడ చెప్తాడు? ఈయన వాళ్ళ ప్రాణానికి ఎక్కడ చెప్తాడు? వాళ్ళు ఏమనుకుంటున్నాడంటే, అతనేమనుకుంటున్నాడంటే కనపడనటువంటి దేవుడు ఆ ఏళ్ళేం చేయగలడు, నన్నేం చేస్తాడు అన్నట్లుగా అతను బోధ ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత పైపడి, ప్రభువా నేను చెప్పాను ప్రభువా, వీళ్ళు వెళ్ళావు. ఎంత ఖండితంగా చెప్తున్నాడు అతను. మోషే ఎంత ఖండితంగా చెప్తున్నాడు, ఒరే అబ్బాయి మీ పెద్దలందరూ పిలిపి, మీ పెద్దలందరూ మీ యొక్క మీకు ఇచ్చినటువంటి ఈ యొక్క వంశాల ప్రకారంగా మీకు ఇచ్చినటువంటి ఏ గోత్రాల వారు ఆ గోత్రాల వారు, మీరు ఏ గోత్రాలకు సంబంధించినటువంటి ఆ గోత్రాలు పెద్దలు తీసుకుని రండి. పెద్ద సమస్య, ఒరే నాన్న ఇలా చేయకురా, అలా చేయకుండ్రా, ఇలాగుండండిరా, అలాగుండండి, నేను చచ్చిపోతుంది బాబు, ఇలా చేయండి అలా అంటలా. మీ పెద్దలందరినీ తీసుకుని రండి. మీరు మోసగాళ్ళు, మీరు అబద్ధాలు ఆడతారు, నా మీదే నిన్న మోపుతారు రేపు పొద్దున్న దేవుని దగ్గర. కాబట్టి మీ పెద్దలందరినీ తీసుకురండి, మనము మాట్లాడుకుందాం. ఇదిగో
మీకు నాకు సాక్షులు ఎవరంటే ఆకాశము భూమి అని ఎంత ఖండితంగా చెప్తున్నాడు చూడండి ప్రియమంది దేవుని బిడ్డలారా. అంత ఖండితంగా చెప్పగలిగినటువంటి సేవకుడు ఉంటే ఆ సంఘము విశ్వాసంలో కొనసాగటమే కాదు, దేవుని నామాన్ని ప్రకటించడమే కాదు, దేవుని రాజ్యానికి వీళ్ళే వారసులు, వీళ్ళే పరిశుద్ధులు, వీళ్ళే నీతిమంతులు. మనం గతాన్ని విడిచిపెట్టేద్దాం. ఈ రోజు నుంచి మనం చేసే కార్యక్రమం ఏంటి, మనం ఏం చేద్దాం అన్నది ఆలోచించుకోండి. దేవుని కోసం నువ్వు బ్రతికితే నీ కొరకు దేవుడు దాచిపెట్టినటువంటి ఈవులు నీకు ఇస్తాడు. దీనిలో మోసమో లేదు, మంత్రమో లేదు, యంత్రమో లేదు, తంత్రమో లేదు. అసలు మీకు ఇచ్చినటువంటి వీళ్ళకి తెలియక, చాలామంది కూడా తెలియక ఏయో మాట్లాడుతున్నారండి, చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. నిజంగా పరిశుద్ధుడు నీతిమంతుల చేతులు ఏముంటుందో తెలుసా? తీర్పు ఉంటుంది. తెలుసాడు మీకు? తీర్పు ఇచ్చే అధికారం మీకే ఉంటుంది. అంత గొప్పవాళ్ళు. ఇప్పుడు ఈ యొక్క మెసేజ్ అన్నటువంటి పాస్టర్ గారు దీనిలో కొంతమంది ఉంటారు. నిజమైన సేవకుడికి అర్థమవుతుంది ఇది. అబద్ధ ప్రవక్తకి, అబద్ధ సేవకుడికి ఏమీ అర్థం కాదు ఇది. ఒక ఆయన అంటాడు, మొన్న సేవకుడిని ఎడ్వర్డ్ విలియం గారు అంటే తిట్టాడట. ఎవరు తిట్టాడు ఆయన? ఎడ్వర్డ్ విలియం గారు ఎవరు తిట్టాడు? పాపం చేసినటువంటి వాడిని, దేవుని సేవ చేస్తున్నటువంటి వాడు పాపం చేయొచ్చా? అధ్యక్షుడిగా ఉండకూడని ఎడలా అంటాడు ఇక్కడ. అసలు పాపం చెయ్యొచ్చా దైవ సేవకుడు? ఈ రోజున ఎంతమంది సేవకులు త్రాగుతున్నారు, ఎంతమంది సేవకులు పాపం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని మందలించకూడదట. అసలు ఎక్కడైనా బైబిల్లో మందలించొద్దని ఎక్కడైనా ఉందా? అటువంటి నేను చూసుకోవడం అందా? అసలు అటువంటి వాడిని తోలు తీసేయమని చెప్పి అసలు దావీదు దగ్గర వర్తమానం తెచ్చిందే మనిషి. దేవుడు ఏం చేశాడు? ఒక ప్రవక్తకు చెప్పాడు. ఆ ప్రవక్త దావీదు దగ్గరకు వచ్చాడు. దావీదు దగ్గరకు వచ్చి, దావీదు నీ పరిస్థితులు ఎలాగవుతాయని చెప్పాడు. అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలాగ అయిపోయింది అంతే. దేవుడు ఎవరో ఒకరి చేత మాట్లాడి హెచ్చరిస్తాడు. అలా మాట్లాడకూడదు అని అంటే నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి, నువ్వు దేవుని పట్ల దుర్మార్గుడిగా ఉన్నావు కాబట్టి నిన్నంటే మాత్రం నీకు బాధ వచ్చేస్తుందా? దేవుడు అనమనేగా చెప్పాడు ఇక్కడ. ఎవరు తప్పు చేసినా ఒక మనిషి ద్వారా దేవుడు వర్తమానం పంపించి ఇలా చెయ్యొద్దు, మార్చుకుంటావా, మలుచుకుంటావా, నువ్వు బ్రతుకుతావని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమంది దేవుని బిడ్డలారా, ఇక్కడ యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట చూద్దాం. త్వరగా ఈ ఒక్క మాట చూసి నేను దేవుడి మీద కూడా అబద్ధం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఒరే బాబు, రే పొద్దున మీరు దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు, పాస్టర్ మోత ఎత్తితే. ఇక్కడ దేవుడు మోత ఎలాగుందో చూడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకని నేను సాక్షులుగా పెట్టాను కదా, వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నేను పెంచాను, వీళ్ళు గొప్పవాడిగా చేస్తే వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. 13వ వాక్యం కూడా చదవండి అయ్యారండి. 13 మీ నైవేద్యాల వ్యర్థము. అమ్మ 12 చదవరా? నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చేస్తున్నారు. తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు, పాపాలు చేసినటువంటి వాళ్ళు, దుర్మార్గం చేసినటువంటి వాళ్ళు వచ్చేస్తున్నారు. పాస్టర్ గారు చెప్పారు, రే దేవుడిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వచ్చారని అయినట్టు వచ్చేస్తున్నారు. వచ్చేసి ఆ పాస్టర్ ఒక ఉత్సవం గుడికి పెట్టేస్తాడు, ఏదో కార్యక్రమం పెట్టేస్తాడు, లేదా ఉపవాస గుడికి పెట్టేస్తాడు. పెట్టేసిన తర్వాత ఈ యొక్క దుర్మార్గుడు అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఈ దుర్మార్గుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రియమంది వినపడ్లారా, చాలా దారుణం అన్నమాట. ఇందాక ఒక మాట చదివాను. యెహెజ్కేలు చూడండి, ఆడోళ్ళు అంటే అక్కడ రాసిన సందర్భం ఏదైనప్పటికీ కూడా నీతిగా ప్రకటించు సేవకురాల, దేవుని వైపు ఎప్పుడైనా ప్రకటించు సేవకురాల. దేవుని వైపు తిరగటానికి జనము వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి దేవుని వైపు తిప్పు సేవకుడా. 13 యెహెజ్కేలు 13:18 చదవమ్మా. 13:18 చదువు. యెహెజ్కేలు 13:18లో ఒక మాట ఉంటుంది. ఎందుకంటే
దాని సందర్భం ఏదైనా కానీ, దాని సందర్భం ఎందుకంటే సందర్భాలు తీసేటువంటి అపోస్తుల కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బాబు మంచి మంచి సేవకుడు. అసలు ఆయన పాడిన పాటే ఏంటి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. వీడు బాధ వచ్చేసింది. అంటే దేవుడి చేతులు వీడు ఉన్నాడు, వీడి కుటుంబంతో ఉంది, వీడికి బాధ వచ్చేసింది. మరి కథ మొత్తం ఆయన మార్చడా? ఆయన చేతులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలంటే అదే చేస్తాడు. మనం మట్టి మనం కుమ్మర ఆయన సారి మీద ఏది తయారు చేయాలంటే అదే తయారు చేస్తాడు ఆయన. అసలు నువ్వే ఆయన చేతిలో ఉన్నావు, నువ్వెక్కడ నాయనరా, ఎంత మంచి పాటనే నువ్వు దాని మీద నింద మోపో కనుక దేవుడిని శిక్షించక మాండవు. నువ్వెవరవు? నేను పాడిన పాటని నువ్వెవరవయ్యా? నువ్వేమన్నా ఈ క్రిస్టియన్స్ అందరికీ కూడా నేను రాష్ట్రం మీద అధికారిగా పెట్టారా? ఒరే బాబు మీరు చేసేది తప్పు అంటాకే, నువ్వు చేసేది తప్పు, మమ్మల్ని అంటాక నువ్వెక్కడ సరిపోతావు? ఓకే, మంచిది ప్రియమంది. ఇక్కడ 13లో ఏముందంటే 13:18లో ఏం రాయబడి ఉందంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మనుషులను వేటాడవల్లని చేతుల కీళ్ళన్నిటికీ గొడ్డలు కుట్టి ఎవని ఎత్తు చెప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా మీకు శ్రమ. మీరు నా జనులు వేటాడి మిమ్మును రక్షించుకొందురు. నా జనులు వేటాడి మిమ్మల్ని రక్షించుకొందురు. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు సేరుడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మన్నము పాతులు కాని వారిని చంపుచు బ్రతుకుటకు అపాతులైన వారిని బ్రతికించుచు నా జనులు మీరు నన్ను దూషించెదరు. అబ్బబ్బబ్బా, ఆడోళ్ళండి, ఆడోళ్ళు పాస్టములు తెల్లటి ముసుగులు ఉంటాయి. ఒక ఆవిడ అంటుంది, దశంభాగం ఏమంటారా, దశంభాగంతో సత్తారా మీరా, దశంభాగం ఏమంటారా అంటుంది ఒక ఆవిడ. ఏంటిది? ముసుగేసుకుని, చక్కగా ముసుగేసుకుని. ఒక ఆవిడ నువ్వు ఈ ముసుగెందుకులే అని చెప్పేసి పెద్ద పెద్దోళ్ళు భార్యలే, ఈ ముసుగు కూడా నాకెందుకని చెప్పేసి ముసుగేయకుండా ఆటల ముందు వాక్యం చెప్పేది. ఏంటో ఈ కథ ఏంటో అర్థం కాదు. అందుకనే దేవుడు ఈ భూమాకాశంలో సాక్షులుగా పెట్టడం జరిగింది. ఇక్కడ చూసారండి, ముసుగులో కూడా ముసుగేసుకున్న స్త్రీ కూడా నీతిగా ఉండాలా, అబద్ధం మాటలు మాట్లాడకూడదు, అబద్ధాలు ప్రకటించకూడదు, ప్రవచించకూడదు. మనమో ఏం చేస్తామంటే ఎగిరిగిరి పడ వెళ్ళిపోతున్నాం ప్రియమంది దేవుని బిడ్డలారా, ఆ మాయ మాటలకి వెళ్ళిపోతున్నాం. ఆ మాయ మాటలకు వెళ్ళిపోతే ఆడు ఎలాగా దేవుని రాజ్యానికి ఎలా వెళ్ళడు, ఎందుకు ఆడు సొంత ఆలోచన చెప్పిన అని దేవుడు పంపించాడు అంటాడు. ఇప్పుడు అయితే చూద్దాం ప్రియమంది దేవుని బిడ్డలారా. చూడండి, నేను చూడండి యెషయా గ్రంథంలో 13 చదువమ్మా, 12 చదువు, 1:12 ఒకటి చదివాం కదా, ఒకటి చదువాం. ప్రియమంది దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇలా చూడండి, మీరు నేర్చుకునేది నీతి వాక్యం నేర్చుకోండి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేది నేర్చుకోండి. దేవుడు మీకు ఏ మేలు చేయక అసలు దేవుడు మీకు ఏ మేలు ఎందుకు చేయాలి? ఇలా చూడండి, మిమ్మల్ని కుమారులు కానీ కుమార్తెలుగా అంగీకరించాడు, అది గొప్ప మాట. నీతిమంతులను, పరిశుద్ధులను, రాజులు, యాజకులు అని చెప్తూ జీవవాక్యం మీ చేతిలో ఉంది, న్యాయం మీరే తీర్చండి అని చెప్పేసి ఆయన చూడండి 149 చివరి వాక్యం చదవండి ఒకసారి. 149 చివరి వాక్యం, 149 అధ్యాయము చివరి వాక్యములు ఏం రాయబడిందో చూడండి. అసలు మీకున్న టాలెంట్ మీకు తెలియదు. ఏల కాదండి, అబద్ధ ప్రవచనాలు ముసుగేసుకుని అబద్ధాలు మాట్లాడి జనుల్ని రక్షించుకుని జనుల్లో దోచుకుని కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారు నాయన? రేపు పొద్దున్న రోగం వచ్చేద్ది, నీకు రోగాలమయమైపోతావు. చచ్చేటప్పుడు నీకు చూసే దిక్కు ఉండదు. అబద్ధాలు ప్రకటించే సేవకుడికి చూసే దిక్కు ఉండదు, దేవరం మన నరకన పోయేవాడు కనుక. చూడండి, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు, వారి చేతిలో ఏముందట? 2 అంచుల కటింగ్, ఒకటి కొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన.
ఆయన భక్తులందరికీ ఇదే కనుక. అందుకని ఉన్నదున్నట్టు నేర్చుకోండి. మీరు ఉన్నదున్నట్టు నేర్చుకోండి. మీ చేతులు ఏముందంటే 2 అంచుల ఖడ్గం, మీ నోట్లు ఏముందంటే తీర్పు ఉంది. ఈ లోకానికి మీరు వెలుగు సంబంధులు, ఈ లోకానికి జ్యోతులు. మీ చేతిలో ఈ 2 అంచుల ఖడ్గం ఏమైందంటే జీవవాక్యమును చేత పట్టుకుని అంటాడు. ఇది నేర్పడం మానేసి, ఇది మాట మానేసి దశంభాగాలు, నీ పాపం పోతుంది, నీ శాపం పోతుంది, నీకు ఇది ఇచ్చేస్తాం. అది ఎవరికి ఇచ్చారు చెప్పండి ఒకసారి. వీళ్ళు ఇంకా భ్రమపడి అవుతున్నారు కానీ ఎవరికి ఇచ్చారు చెప్పండి. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము, నేను ఇచ్చేస్తాను అంటున్నాడు. పాపం వీళ్ళు కూడా ఇప్పటికి ఇంకా పరిగెట్టే జనం ఉన్నారు. పోనీ ఇప్పటికీ గర్భవతులు అయ్యారంటే అవ్వలేదు. మరి పాల్ట్ ఎవరిది ఇప్పుడు? దేవుడిదా? ఇంకా ఇస్తాడు పాస్టర్ గారు, ఇంకా ఇస్తాడు. పాస్టర్ చుట్టూ తిరుగుతావు కానీ దేవుడి చుట్టూ తిరగవా? ఏంటో ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని సెలవిస్తున్నప్పుడు ఆరోగ్యం ఇచ్చేది ఎవరు? దేవుడు కదా. ఆ 38 సంవత్సరాల నుంచి కోనేట్లో కోనేరు దగ్గర పడున్నటువంటి వ్యక్తికి ఆయన ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చి నీ పరుపుని ఎత్తుకుని వెళ్ళిపోరా అన్నాడు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీకి ఆ ఊరి బయటికి గెంటేస్తే, కుటుంబీకులు, భర్త, పిల్లలందరూ బయటికి గెంటేస్తే ఆయన స్వస్థపరిచి మళ్ళీ కుటుంబం దగ్గర పంపించాడు. 10 మంది కుష్ఠరోగులకి కుష్ఠరోగం వస్తే వాళ్ళు బాగు చేసి వాళ్ళ కుటుంబాల దగ్గర పంపించాడు. మరి స్వస్థపరిచేది ఈయన కదా, నేనెందుకు అవుతాను? ఎందుకు పరిగెడుతున్నారు వీళ్ళు? ఎందుకు పరిగెడుతున్నారో బుద్ధి లేదు ప్రియమంది అని బిడ్డల. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ఉండకూడదు. నిజమైనటువంటి సేవకుడు ఏమడుగుతాడు? అయ్యా నీ గురించి ప్రభువుని అడుగుతూనే వస్తున్నాను, ప్రభు ఇస్తాడు, కంగారు పడక నాయన, ఇస్తాడు. ప్రభు తప్పనిసరిగా నీకు చేస్తాడు. నేను కూడా అడుగుతున్నాను, నువ్వు కూడా అడుగు. నీ కుటుంబంతో ప్రార్థన చేయండి, మా కుటుంబం ప్రార్థన చేస్తాం, మన సహవాసం ప్రార్థన చేద్దాం. దేవుడిని కార్యం చేస్తాడంట మానేశాడు అని అంటాడు నిజమైన సేవకుడు. అబద్ధ సేవకుడు ఏమంటాడు? లేని ఉన్నట్టుగా పరిగణిస్తాడు. చూడండి, 4 మాటలు చెప్తాను ఇప్పుడు. ఆకాశాన్ని భూమిని సాక్షులు ఎందుకు పెట్టుకున్నాడంటే, మోషే ఎందుకు పెట్టుకున్నాడంటే, యేసుగిలు ఎందుకు పెట్టుకున్నాడంటే, ప్రియమనుడు దేవుని పెట్టలారా, మనుషులు అబద్ధాలు ఆడేస్తారు, పాస్టర్ మీద అబద్ధాలు ఆడేస్తారు. అది తెలిసి దేవుడు కూడా ఏం చేయాలంటే భూమిని ఆకాశ సాక్షులుగా, ఎందుకంటే దేవుడి మీద అబద్ధాలు ఆడేవాళ్ళు లేరండి. చూడండి రూతు గ్రంథము, రూతు చూద్దాం ఒకసారి, 1:13. త్వరగా చూడండి. ఈవిడ చేసిన పని ఏంటి చూడండి. ఈవిడ చేసిందేమో దుర్మార్గమైన పని, మంచి పని కాదు. బెత్లెహేములో సమృద్ధమైనటువంటి ఆహారము దొరికేటువంటిది రొట్టెల ఇల్లు అని రాయబడి ఉంటుంది. ఆ రొట్టెల ఇంట్లో నుంచి కొంచెం కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వస్తే ఈవిడ ఏం చేసిందంటే, ఈవిడ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారులేండి. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పెత్తందారులు అయిపోతారు. భర్తలు ఏమో కింద ఎట్టేస్తారు, భార్యలు ఏమో పైన ఉంటారు. నిజంగా ప్రేమందేవుని బిడ్డలారా, ఈరోజు మా అక్కకి, మా సొంత అక్కకి, అంటే మా అక్కని అంటాను, ఆ బిడ్డకు కూడా అదే జరిగింది. కాబట్టి ప్రేమందేవుని బిడ్డలారా, ఆయన చెప్పిందేంటి? నీ భర్త కింద ఉండాలి, నువ్వు నీ భర్త పైన ఉండకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాను, మళ్ళీ నేను వాటిలోకి వెళ్ళను. ఇక్కడ చూడండి, రూతు 1:13. త్వరగా చదవండి మీరు. చదివి వాళ్ళు త్వరగా చదివేస్తే నేను త్వరగా మీకు చెప్పేస్తాను. అమ్మా 1:13 ఎవరు రాయబడిందంటే, వారు పెద్దల అది కూడదు. యెహోవా నాకు విరోధి. ఆయన ఎందుకు అయ్యాడు? ఆయన బెత్లెహేములో సమృద్ధమైన ఆహారము కరువు వచ్చింది. ఈవిడ ఎక్కడికి వచ్చింది? బెత్లెహేము నుంచి ఎక్కడికి వచ్చిందమ్మా? ఈ యొక్క ఏ ఊరు వచ్చింది? ఇవరా చెప్పాలి, మీరు చెప్పరు. నేను అడిగిన దానికి చెప్పరు. మోయాబు దేశం వచ్చింది. మోయాబు దేశంలో సమృద్ధమైన ఆహారం ఉందని
మోయాబు పట్టణం వచ్చింది. ఈ మోయాబు ఎవరి ద్వారా ఏర్పరచబడిందంటే లోతు కుమారులు చేసినటువంటి పరిస్థితిని బట్టి ఈ మోయాబు అన్నటువంటి వాడు రావడం జరిగింది. అటువంటి ప్రదేశంలో ఉంచే నయోమి కోడలు ఇద్దరు అక్కడి నుంచి వచ్చారు. వచ్చి ఒక ఆవిడ బయటకు వచ్చింది, ఆ లోకంలో నుంచి, ఆ మోయాబు నుంచి బయటకు వచ్చింది. బెత్లెహేముకి వెళ్ళవలసినటువంటి కుమార్తె ఏమైందంటే మళ్ళీ ఆ యొక్క అక్కడికే మోయాబుకి వెళ్ళిపోయింది. ఇక్కడ మోయాబులో ఉన్నటువంటి వ్యక్తి బెత్లెహేముకి వెళ్ళి ఆశీర్వదించబడ్డది. ఆమె రూతు. మంచి కుటుంబము, మంచి భర్త, మంచి పిల్లలు దేవుడు ఇచ్చాడు. భర్త చనిపోయి వివరాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున దేవుని వంశావళిలో చేర్చబడ్డా. తెలుసా మీకు? దేవుడిని నమ్ముకుంటే అంతే. దేవుడిని నమ్ముకున్నామంటే తప్పనిసరిగా ఆయన ముందు ఆధారపడినటువంటి వాళ్ళకి అన్నీ చేసుకుంటూ వస్తాడండి. కాబట్టి ప్రేమ దేవుని బట్టి సాక్షిలాగా చెప్పట్లేదు సోమండి. ఇక్కడ ఏమంటది, ఏమంటుందంటే యెహోవా నాకు విరోధమాయను. దేవుడు ఉన్న మన స్థలంలో నువ్వు ఉండకపోకుండా శపించబడినటువంటి దేశం మోయాబు దేశం వచ్చేసావు. వచ్చేసి నువ్వు పెత్తనం చేసావు, నీ కొడుకులు నిద్ర తీసుకుని వచ్చేసావు, నీ భర్తను తీసుకుని వచ్చావు. తిరిగి వచ్చి ఒక ఆడ మనిషిని తీసుకెళ్తావు. ముగ్గురు మగవాళ్ళు తీసుకొచ్చి ముగ్గురు మగవాళ్ళు తీసుకొచ్చి ఒకవేళ నీ భర్త వెళ్ళిపోదాం అన్నాడు అనుకో, నువ్వేం చెప్పాలి? అయ్యా వద్దు, దేవుని యొక్క ప్రదేశం ఇది, దేవుని యొక్క ఇల్లుది అని నువ్వు చెప్పాలి కదా. చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు అంటే దేవుడు విరోధం. ఎందుకు విరోధం అయ్యాడు? ఆయన చెయ్యొద్దన్న పని చేస్తే నీకు విరోధం అయిపోతాడన్న సంగతి మీకు తెలీదు. అందుకని ఆకాశాన్ని భూమిని సాక్షిగా పెట్టడం గల కారణం అదే. అన్యాయంగా మిమ్మల్ని తీర్పు తెచ్చడండి, మిమ్మల్ని అన్యాయంగా శిక్షించడండి. నాకు అన్యాయంగా నన్ను కొట్టవలసి వస్తే న్యాయంగానే కొడతాడు దేవుడు. నేను చెప్పాను వినలేదు కాబట్టి నీకు శిక్ష ఇద్దని చెప్తాడు. ఆ శిక్షను బట్టి ప్రభువా నేను శిక్షించబడ్డాను, నీ మాట వెనక శిక్షించబడ్డాను, నన్ను క్షమించానంటే మరలా ఆ వేసినటువంటి శిక్ష ఆయనే తీయగలడు. ఎవరు తీయటానికి సరిపోవు. కాబట్టి ప్రేమ పెట్టారా, ఇక్కడ దేవుడు ఏమైపోయాడంట? విరోధం అయిపోయాడా? ఒకప్పుడేమో నీకు ఇష్టమైపోయాడా, ఇప్పుడు విరోధం అయిపోయాడా? ఎందుకని? నువ్వు చేసిన పని ఏంటి? బెత్లెహేములో ఉండవలసిందా నువ్వు? మోయాబు ఎందుకు వచ్చావు? నువ్వు చేసిన పని బట్టే కదా ఇంట్లో ముగ్గురు పోగొట్టుకున్నావు. ఏలి దేవుని మందిరములో నీ కొడుకులు సేవకు నీ కొడుకులు పంపించొద్దు, వాళ్ళు మంచి పనులు చేయట్లేదు, వాళ్ళు చాలా చెడ్డ పనులు చేస్తున్నారు. ఆ యొక్క పరిచయం చేయడానికి వచ్చిన స్త్రీలతోటి వాళ్ళు పాపం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు. కాబట్టి నా మందిరం అపవిత్రం అయిపోతుంది. నైవేద్యంగా తెచ్చిందని కూడా నాకు మొట్టమొదటి పెట్టవలసింది మొట్టమొదటి మీ వాళ్ళు తినేస్తున్నారు, మీ వాళ్ళు తీసేసుకుంటున్నారు. కాబట్టి అపవిత్రం అయిపోతుంది. కాబట్టి నీ కొడుకులను అక్కడ పంపించొద్దని చెబితే కొడుకుల మీద ప్రేమ చెప్పున వాళ్ళు సరైనటువంటి శిక్షణ ఇవ్వలేకపోయాడు. ఇవ్వకపోవడం వల్ల ఏమైందంటే వాళ్ళతో పాటు ఇతను కూడా చనిపోయాడు. ఇక్కడ నయోమి ఇంట్లో ఎలాగైతే ముగ్గురు మగవాళ్ళు చచ్చిపోయారు, అక్కడ ఏలి కుటుంబంలో కూడా ఇద్దరు కుమారులు అక్కడ అలా చనిపోయారు. కాబట్టి ప్రేమ దేవుని పట్లరా, ఎవరిచ్చారు ఈ జీవం ఇది? ఎవరిచ్చారు నన్ను మనిషిగా? ఇక్కడ నాకు ఆత్మనిచ్చింది ఎవరో? దేవుడు ఇచ్చాడు. ఆయనే తీసుకుని నరులారా తిరిగి రండి అన్నాడు. వెళ్ళిపోవాలి తప్పదిక. కాబట్టి ఇక్కడ నిందేస్తుంది ఈవిడ చేసింది తప్పు, దేవుని మీద నిందేస్తుంది. చూద్దాం ఇంకోసారి మరొకసారి 13వ అధ్యాయము 1 రాజులు 13వ అధ్యాయము 18వ వాక్యం. అబద్ధ ప్రవక్తలు ఎలాగుంటారో చెప్తాను మీకు, అబద్ధం ఆడే సేవకులు ఎలాగుంటారో చెప్తాను. దేవుడు చెప్పకపోయినా కానీ దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు చెప్పాడు, ఈరోజు నీ కుటుంబం హెచ్చించబడిపోతుంది, నీ ఇంట్లో ఉద్యోగం వచ్చేస్తుంది. ఇంకా చాలా 6 మాటలు మాకు రావండి. అసలు దేవుడు నేర్పలేదు ఆ మాటలు మాకు. దేవుడు ఆ మాటలు నేర్పలేదు. ఏ మాటలు చూస్తే చూడండి, బైబిల్లో లేనిది ఒక ఆయన ఎవరో ఏంటి ఇస్సాకు గారు ఏం చెప్పారంటే, బైబిల్లో లేని మాట ఏం చెప్పాడు తెలుసా అండి? పాస్టర్లేమో అగ్ని అట, పొదేమో ఇస్సాకు గారట, మోషే ఏమో మీడియా అంట. అసలు బైబిల్ రాసుందా? ఈ మాయ మాట కాకపోతేని, అది మాయ మాట కాకపోతే అక్కడ రాసుంది ఏంటి? మోషే, అగ్ని, పొదేమో ఇతను పోల్చేసుకున్నాడు, అగ్ని ఏమో సేవకులు పెట్టేశాడు,
మోషనేమో మీడియాను పెట్టేశాడు. ఒరే రాసిలేని ఎందుకు చెప్పాడు మరి ఈడు అబద్ధ ప్రవర్తన ఏంటి చెప్పండి ఒకసారి. బైబిల్లో రాసిందా మీడియం మోషని? సేవకులు అగ్నిని రాసిందా? పొదేమో ఇసాకని రాసిందా? గుడ్డిదనం కాదు, అసలు నమ్మి వాళ్ళు ఎలా నమ్ముతున్నారు? ఇతను ఎలాగా ఇలా ఇంక్లూడ్ చేసి ప్రతిదానికి లింక్ పెట్టి చెప్తున్నాడు. ఈయన ఎవరండి చెప్పడానికి? వాక్యంలో లేనిది, ఇప్పుడు వాక్యంలో లేనిది మనం నమ్మకూడదు, చెప్పకూడదు. వాక్యంలో లేనిది చెప్పినా నమ్మినా ఏమవుతుంది? చెప్పనా? ప్రకటన గ్రంథంలో అంటాడు, ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, దీనిలో నుంచి ఒకటి తీసినా, ఒకటి కలిపినా, ఒక వచనం తీసేసినా, ఒక వచనం కలిపేసినా ఏమవుతుందంటే ఐగుప్తులో ఉన్న సర్వరోగాలు కూడా మనకే వచ్చేస్తాయట. అంటే ఆ రోగాలతో బాధపడే ముందు ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్లో లేదు కదా అది. మీడియం మోషన్ రాసిందా? లేదు. పాస్టర్లో అగ్ని రాసిందా? లేదు. పొద ఇసాకని రాసిందా? లేదు. మరి ఈ మాయ మాటలకే కదా జనమంతా కోకొల్లగా వచ్చి పడిపోతున్నారు. ఎంత చక్కగా పడిపోతున్నారు చూడండి. మాయ కాదు ఇది. బైబిల్ అలా రాసుంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు. కాబట్టి ఆ మొదటి రాజులు 13:18లో ఇది ఈ అబద్ధమే పాపం మంచోళ్ళు కూడా పాడు చేసేస్తుంది. ఇంతకీ పొద కాలిపోలేదట. అంటే ఈ అగ్ని ఆ పొదను దహించలేకపోయిందంటే ఈ పాస్టర్లను ఏమీ చేయలేకపోయారని చెప్పేసి అతను హెచ్చించుకుంటూ అతను గణపరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, అసలు ఇది రేగడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? నీ అబద్ధ బాధే కదా, నీ మోసమే కదా. ఆ మోసంలో పడిపోతున్నారు జనాలు. అసలు నీకు జీవం ఇచ్చింది ఎవరు? నీకు ప్రాణం పెట్టింది ఎవరు? నీ ప్రాణం ఇచ్చింది ఎవరు? నిన్ను తల్లి గర్భములో నిన్ను పుట్టించింది ఎవరు? నీ ఎముకలు తయారు చేసింది ఎవరు? నీ యొక్క నరాలు తయారు చేసింది ఎవరు? ఏమీ తెలకుండా వీళ్ళు సాక్ష్యాలు చెప్పేస్తున్నారు. ఆయన ప్రార్థన చేశాడంట, వీళ్ళకి స్వస్థ వచ్చింది. స్వస్థపరిచేహో నేనని ఆయన చెప్తుంటే, స్వస్థపరిచి యసాకు నేనని చెప్పేసి ఈయన చెప్తుంటే ఆ మాటలకే పడిపోతున్నారు. ప్రేమ దేని పెట్టారా? ఆ వీడియో మీరు చూడండి. నేను అబద్ధం చెప్పట్లేదు సుమా, నాకు మంటెక్కిపోతే. ఇటువంటి కారణం ఏంటంటే ఇది తప్పుడు పోదు కదా. మీడియం మోస పొద ఇంకా మోసం చేయడానికి. సత్యవాక్యమును మోసం చేయడానికి రాసిన చూడండి. దశలోనికి సమయం అయిపోయింది. దశలోనికలు రండమ్మా. మోసం చేసే శక్తి దేవుడు సాతానికి అప్పగించినప్పుడు ఈ ఇస్సాకును అప్పగించేశాడు కనుక ఇది మొదలెట్టేశాడు. ఇక ఏది మొదలెట్టాడో చూడండి ఒకసారి. ఎందుకంటే నిజమైన సేవకుడి జోలికి వెళ్తే దేవుడు నన్ను దహించేస్తాడు. నాకు భయమే, నిజమైన సేవకుల జోలికి వెళ్తే భయమే. కానీ ఎప్పుడైతే ఈ మీడియా గురించి, ఈ యొక్క అగ్ని గురించి, ఈ యొక్క పొద గురించి అన్నానో, ఇది బైబిల్లో లేనిది వీడు ఎందుకు మాట్లాడాడు, ఈ మాటలకు ఎందుకు పడిపోతున్నారు వీళ్ళు అని అనుకున్న దశలోనికి రెండొకసారి ఒక మాట చెప్తాను. సత్యానికి లోపడాలండి. సత్యానికి లోపడినటువంటి వాళ్ళు ఎన్ని సాక్ష్యాలని చెప్తారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట మీకు తెలియపరుస్తున్నాను. చూడండి ఒకసారి అమ్మా. 2 దశలు 2:9 చదవరా. నశించువారు అందరూ తీసుకున్నారు కదా. నశించుచున్నవారు తాము రక్షించబడుటగా సత్య విషయమైన ప్రేమను అవలంబకపోయిన గనుక, నశించుచున్నవారు తాము రక్షించబడుటకై వాళ్ళు రక్షించాలంటే సత్య విషయమై ప్రేమను అనుసరించాలి. అలా అవలంబించకపోయారు కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధమైన సూచిక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించు వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఎందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారు అందరూ శిక్షావిధి పొందుటకు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తి దేవుడు వారి మీదకి
పంపుచున్నారు. ఎవరైతే అబద్ధాలు నమ్ముతారో వాళ్ళకి మోసం చేసేటువంటి శక్తి, మోసం చేసేవాడు అక్కడ ఉన్నాడు కనుక మోసపోయేటువంటి విధానము, మోసం చేసే శక్తి వాడికి వీడికి చక్కగా ఉంటుంది. అందుకని వాళ్ళని ఎవరు ఆపలేరు, సాధారణంగా ఎవరో ఆ సత్య విషయమై వీళ్ళు ఏం చేశారు. ఈ వాక్యాన్ని చదవండి. దీని వాక్యాన్ని వివరించడానికి సమయం లేదు కనుక ప్రభు చిత్తమైతే రేపు వచ్చి శుక్రవారం నాడు నాకు సమయం ఉంటే వివరిస్తాను. చూడండి, ఇక్కడ మొదటి రాజులు నేను ముగిస్తాను. అంటే ఎందుకంటే ప్రియులారా ఈ 2 మాటలే చెప్పాడండి. చాలా మాటలు ఉన్నాయండి, చాలా మాటలు ఉన్నాయి. ఈ అబద్ధం ఆడేటువంటి వాళ్ళు ఈ సత్య విషయాన్ని అనుసరింపక దుర్నీతిని అనుసరిస్తూ దాన్ని ప్రకటిస్తూ చొమ్ము చేసుకున్నటువంటి వాళ్ళ గురించి, దేవుడి మీద అబద్ధం ఆడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి గురించి మీకు వివరిస్తాను. మొదటి రాజులు చూద్దాం. మొదటి రాజులు 18:13లో ఒక మాట ఉంటుంది. ఆ మాటను కూడా చూద్దాం. మొదటి రాజులమ్మ 13వ అధ్యాయము తీసినటువంటి త్వరగా చదవండి. మొదటి రాజులు 13వ అధ్యాయము 18వ వచనంలో ఏముందంటే, అందుకతడు నేను నీ వంటి ప్రవక్తని మరియు దేవదూత ఒకడు యెహోవా సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతడు నీ ఇంటిలోనికి తోడుకుని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా. ఏం అబద్ధమాడాడు ఈ అబద్ధ ప్రవక్త? ఏం అబద్ధమాడాడంటే, ఒక దేవదూత వచ్చిందట, యెహోవా సెలవు పొంది వచ్చాడట. ఇదిగో ఒక ప్రవక్త వస్తున్నాడు, నిజమైన ప్రవక్త వస్తున్నాడు, ఆ ప్రవక్తని ఇంట్లోకి తీసుకెళ్ళి భోజనం పెట్టని ఈడు అబద్ధం ఆడాడట. అంటే దేని మీద అబద్ధం ఆడాడో చూడండి. యెహోవా ఏమన్నాడు ఇక్కడ? నీ వంటి ప్రవక్తను మరియు దేవదూతలు ఒకడు యెహోవా సెలవు పొంది, యెహోవా అంటే దేవుడు పంపించాడట ఇతన్ని అని అబద్ధం ఆడుతున్నాడండి. ఇటువంటి అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారనే ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఈ పాస్టర్లో భయంకరమైన అబద్ధాలు ఆడతారని ఆకాశాన్ని భూమిని సాక్షిగా పెట్టాడు ఆయన. ఈ మనుషులు భయంకరమైన అబద్ధాలు ఆడతారని చెప్పేసి పాస్టర్ గారు ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెట్టాడు. మీకు అర్థమవుతుందండి? ఆకాశాన్ని భూమిని ఎందుకు సాక్షులుగా పెట్టారంటే మీకు ఇంకా చాలా వివరణిస్తాను ప్రభు చిత్తం మీద రాబోయే దినాల్లో. ఇక్కడ అంటాడు, ఇతర పాపం ఆ మోసగాడి మాటలు నమ్మేశాడు, అబద్ధాన్ని నమ్మేశాడు. ఏవో అన్నాడు కదండి, దేవుడు పంపించాడు అన్నాడు కదా, మరి నమ్మేశాడండి పాపం. దేవుడు పంపించాడంటే మరి భయం, ఎవరికైనా భయమే కదా. ఇప్పుడు నాకైనా ఒక సేవకుడి మీదకి వెళ్తాకే నాకు భయమే. అతను నిజమైన సేవకుడు అనుకో, దేవుడు నన్ను మొత్తేస్తాడు. అంటే సౌలు దుర్మార్గుడే, సౌలు మంచోడు కాదు. అసలు సౌలు సమూయేలు గారినే కాలు పట్టుకున్నట్టు ఆయన చెంగు పట్టుకున్నాడు, చెంగు కూడా సిరిగిపోయింది. అయితే దావీదు అంటాడు, యెహోవా చేత అభిషేకించినటువంటి వాడిని నేమి చెయ్యజాలను, యాన్ చేత దేవుడు నన్ను ముత్తేస్తాడు అని దావీదే భయపడినప్పుడు నాలంటూ భయపడదాన్ని ఈ నిజమైన సేవకుడు అని చెప్పేసి నిజమైన సేవకుడు జోలికి వెళ్తే దేవుడు ముత్తేస్తాడండి, ఊరుకోడు. అదే అబద్ధ ప్రవక్తలు ఉన్నప్పుడు వాళ్ళు గద్దించమని ఆయనే చెప్పాడు. ఒక ఆయన మాత్రం ఏదో ఆ యొక్క ఓ పాస్టర్ గారు ఏదో గద్దిస్తున్నాడు అని చెప్పేసి ఆ పాస్టర్ గద్దించడం నువ్వు ఎవరెవరు అడుగుతున్నాడు. పాస్టర్ గద్దించొద్దా? లేనిపోని మాటలు చెప్తుంటేనే క్రైస్తవ్యాన్ని అడ్డదారులు దొక్కించి నరకాన్ని తీసుకుపోతుంటే గద్దించొద్దా? ప్రియమనుడు దీని పెట్టారా? ఇక్కడ చూడండి, పాపం నమ్మాడు. వెళ్ళి దేవుడు ఏం చేయడంటే, నువ్వు వెళ్ళిన మార్గాన్ని రావద్దు, అక్కడ ఆ పట్టణంలో భోజనము చెయ్యొద్దు అన్నాడు. ఈ ప్రవక్త ఏం చేశాడు? యెహోవా చెప్పాడట, నాతో దేవదూత చెప్పాడు కాబట్టి నీకు భోజనం పెట్టమన్నాడని చెప్పాడు. పాపం భోంచేసి వెళ్ళిపోతుంటే మార్గ మధ్యలో సింహం ఏం చేసిందంటే గాడిద గందల గడ్డి పంపాడు. గాడిద అక్కడే ఉంది, ఇతను మాత్రం రెండు భాగాలుగా చీల్చేసి పెట్టింది. గాడిదని ఏం చేయట్లేదు, ఇతను చీల్చింది. అంటే దేవుడు సింహానికి అనుమతించాడు కనుక చీల్చి పాడేసి ఆ తిన్నదంతా కూడా అక్కడ పక్కన కక్కించిందేమో. ప్రియమంది దేవుని బిడ్డలారా,
మోసపోయి కూడా ఉన్నాడు కాబట్టి, మోసం చేసి కూడా ఉన్నాడు కాబట్టి మోసపోయాడు ఇతను. నిజమైనటువంటి వాళ్ళని కూడా మోసం చేయగలిగిన శక్తి వీళ్ళకు ఉంటుంది. ఆలోచన చేయండి. ఇక్కడ ఆయన చెప్పలేదు, దేవుడు చెప్పకుండా దేవుడు చెప్పాడని ఆయన ముందు అబద్ధం ఆడుతున్నాడు ఇతను. అందుకని ఆకాశం ఆలకించు, భూమి చెవి ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేసి ప్రియమంది వినబిడ్డలారా, ముగిస్తున్న సమయం అయింది కాబట్టి ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యేస్కేలు 13:6 తర్వాత రాబోయే దినాలు ఉన్నాయని కూడా మీకు వివరిస్తారు. 13:6 చూడండి ఒకసారి. యేస్కేలు 13:6 త్వరగా చదవండి అమ్మ. 13:6లో యేస్కేలు 13:6లో ఏముంది, ఏం రాయబడి ఉంది చూడండి. 13:6లో ఒక మాట మనకి కనపడుతుంది. ఏమని రాయబడిందంటే, వారు వ్యర్థమైన దర్శనమును చూసి అబద్ధ శోధ చూసి యెహోవా తమ్మును పంపకపోయినను తాను చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కని చెప్పుదురు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కని మీరు చెప్పిన యెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కదా, మీరు నమ్మదగిన సోదుగాండ్లు అవుతారు కదా అంటాడు. వాళ్ళు పంపలేనట. ఇర్మియా కూడా ఇదే పరిస్థితి. ఒకడు వచ్చాడు, అబ్బాబ్బే ఈయన మాటలు నమ్మకండి. ఎవరి మాటలు నమ్మకండి, ఎవరి మాటలు నమ్మొద్దంటే ఇర్మియా మాటలు నమ్మకండి. ఈ దేశానికి ఈ యొక్క యెరూషలేముకి ఇటువంటిది ఏమీ రాదు, కరువు రాదు, ఖడ్గము రాదు, క్షేమం రాదు, అసలు ఈ యొక్క యెరూషలేమే ఏమీ కాదు అని చెప్పేసి ఆ దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, యెహోవా నాకు చెప్పాడని చెప్పేసి ఒకడు చెప్తే, ప్రభువా నువ్వేమో వెళ్ళి మా ఇలాగ మారు మనసు పొందకపోతే యెరూషలేము అంతా తగలబడిపోద్ది, నాశనం అయిపోద్దని నువ్వు చెప్తున్నావు. ఆ వ్యక్తి ఏమో దేవుడు నన్ను పంపించాడని చెప్పేసి ఆ వ్యక్తి ఏమో తగలబడదని చెప్తున్నాడు, రోగం రాదంటున్నాడు, ఖడ్గం యుద్ధాలు రావంటున్నాడు, ఆ క్షేమం చేత ఎవరు చచ్చిపోరు అన్నాడు. ఏంటి ప్రభు అని అడిగితే, అది నేను పంపలేదయ్యా ఇర్మియా, నేను పంపలేదు, నా మాటను బట్టి వస్తాను. అబద్ధ ప్రవక్తలు అలాగ వస్తారండి. ఏది అబద్ధమో ఏది నిజమో నేను చెప్పాను కదా. 10 కోట్లు వచ్చినాయి. దేవుడు తిరగడగా చేస్తే ఏం చేసుకుంటాను? 10 కోట్లు ఉన్నాయి, నాకు ఉన్నాయి. ఎంత అన్నం తింటావు? ఎంత మాంసం తినేస్తావు? ఎన్ని చేపలు తినేస్తావు? ఎంత బంగారం వంటే చేసుకుంటే బంగారం వంటేసుకుంటే నీకు ఉపకారం ఏంటి? వెండంతా తొడిగేసుకుంటే నీకు ఉపకారం ఏంటి? నీ ఇల్లంతా బంగారంగా కట్టేసుకుంటే నీకు ఉపకారం ఏంటి? సమాధానం ఉంటుందా? నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్ళా బంగారం వేసినట్టు వెళ్ళనెత్తారా? నీ ఇల్లంతా బంగారం చేసుకుంటూ నువ్వు ఎక్కడికైనా కదులుతూ ఉంచుతారా? నువ్వు దీన్ని కాపలా నువ్వే ఉండాలి. ఆ సెక్యూరిటీని పెట్టుకున్న సెక్యూరిటీ దొబ్బేస్తారని ఇదొక డౌట్. ఎక్కడ ఉంటుంది సమాధానం? అందుకని అనవసరం గలవరమై జీవించుట మంచిది అంటాడు. ప్రియమంది బిడ్డలారా, సమయమైంది కనుక ప్రభు చిత్తమైతే ఇర్మియాలో కూడా కొన్ని మాటలు చూపిస్తాను. ఇప్పుడు రూత్ అంటది, ఈ యొక్క నయోమి అంటది, యెహోవా నాకు విరోధి అయిపోయాడు. ఎందుకు అయిపోయాడు? నువ్వు చేసిన పనిని బట్టి. ఇక్కడ పంపకపోయినా కానీ యెహోవా మమ్మల్ని పంపించాడు. ఇదిగో యెహోవా నీకు భోజనం పెట్టమన్నాడని చెప్తే పాపం ఆయన భోజనం నుంచి చచ్చిపోయాడు. ఇది అబద్ధమే, అది అబద్ధమే. ఇక్కడ యేస్కేల్లో 13:6లో వాళ్ళు పంపకపోయినా కానీ వాళ్ళు నా మాటను బట్టి నేను పంపమని చెప్పేసి అబద్ధ దర్శనాలు చూస్తున్నారు. వాళ్ళు నేను దర్శనం ఏం చెప్పలేదు, ఇవ్వలేదు. వాళ్ళ అబద్ధ దర్శనాలు, ఆ దర్శనాలు ఉండిపోయి అబద్ధ దర్శనాలు ప్రకటిస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రియమంది బిడ్డలారా, ఇప్పుడు మీరు ఉన్నటువంటి వాళ్ళైనా మీరు నేర్చుకుని ఇతరులకి ఈ మాటలు చెప్పగలిగితే వాళ్ళు రక్షించబడతారు. అంతేకాదు, మీరు నీతిమంతులను, పరిశుద్ధులను, యాజకులను,
ఈ లోకములో వెలుగునిచ్చేవారుగాను, జ్యోతులుగాను, జీవవాక్యము చేత పట్టుకున్నటువంటి వాళ్ళుగాను, తీర్పు చెప్పేవాళ్ళుగాను, మీ చేతిలో ఉన్నటువంటిది రెండంచుల ఖడ్గం ద్వారాగా ఈ లోకానికే తీర్పు చెప్పవలసినటువంటి వారు అంత ఘనత మీకు ఉంది. అందుకు కాబట్టి ఏ తప్పు చేయొద్దు, ఏ పొరపాటు చేయొద్దు, అబద్ధ దర్శనానికి వెళ్ళిపోకండి. రెండోది, నీకు ఏం కావాలన్నా యేసుక్రీస్తు ప్రభుల వారిని అడగండి. యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగితే ఆయనే అన్నీ, ఎందుకంటే నిన్ను కన్ని పెంచి పోషించి పెద్దవాళ్ళు చేసి ఇప్పటికీ కూడా నీ కోసం నిన్నెక్కడా కూడా చిన్న మచ్చ డాగు లేకుండా ఆయన ఎదుటి నిలబెట్టుకోవాలని ఆయన ఎంతో ప్రయత్నం చేస్తుంటే అటువంటి వాడు నిస్కిమైపోయాడు మనకి. కాబట్టి ప్రేమందేని బిడ్డలారా, మీరు నమ్మవలసింది ఎవరినంటే నీకు రావాల్సినటువంటి ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి రావాలంటే ఆయన దగ్గర నుంచి రావాలి. నా దగ్గర నుంచి ఏమవుతుంది? ఒకవేళ నీకు డబ్బు ఇవ్వగలను, లేక ఎక్కడన్నా ఇప్పించగలను, లేదా కొంత వెండి ఇవ్వగలను, కొంత బంగారం ఇవ్వగలను, నీకు రక్షణ ఇవ్వగలను, నేను నిన్ను దేవుని పరలోక రాజ్యం నడిపించగలనా, నీ కోసం నా ప్రాణం పెట్టగలనా? ఏమీ నాలో ఉండదు. దేవుడు చెప్పమని చెప్పడం వరకే నా వంతు, మీ గురించి ప్రార్థన చేయడం వరకే నా వంతు. అట్టి కృప